గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? 8+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. 10th తర్వాత ఇంటర్మీడియట్ చేయడం ఎంత కామన్ అయిపోయిందో, ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ చేయడం కూడా అంత కామన్ అయిపోయింది. అసలు బీటెక్ మాత్రమే ఉందా? యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ అంటే చాలా కోర్సెస్ ఉన్నాయి. మనకు డిగ్రీలో బీఏ ఉంది, బీఎస్సీ ఉంది, బీకామ్ ఉంది. దాంట్లో కూడా ఇంకా అడిషనల్ సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ చేసి మల్టిపుల్ ఫీల్డ్స్ సైడ్ కూడా వెళ్ళేలాగా కూడా స్కోప్ ఉంది. బట్ అయినా కూడా లేదు, మా అమ్మాయిని బీటెక్ చేపిస్తాం, లేదంటే ఎంఎస్ చేపించి యూఎస్కి పంపించి ఎంఎస్ చేపిస్తాం, ఈ కోవలోనే చాలా మంది ఉన్నారు. బట్ ఇప్పటి వరకు బీటెక్ చేసిన వాళ్ళు చాలా మంది 83% జాబ్లెస్ ఉన్నారు. అలాగే ఐఐటీస్ చూసుకుంటే 30% జాబ్లెస్ ఉన్నారు. సో ఇవేనా ఇంకా బెటర్ కోర్సెస్ ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. 20 yearsగా కౌటిల్య అనే ఒక ఇన్స్టిట్యూట్ను స్థాపించి 20,000 స్టూడెంట్స్ని ట్రైన్ చేసిన ఒక స్పెషల్ పర్సన్ ఇవాల్టి మన గెస్ట్. ఎడ్యుకేషన్లో చాలా అనుభవం ఉంది. సో ఆయన అడిగితేనే కరెక్ట్ కదా. మనతో శ్రీధర్ గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్ సార్ లుంబిని, హౌ ఆర్ యు? ఐ యామ్ గ్రేట్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చెప్పినట్టుగా బీటెక్ ఏం చేయాలో తెలియని వాళ్ళు కూడా బీటెక్ చేస్తూ ఉంటారు. బట్ వీ హావ్ లాట్ ఆఫ్ కోర్సెస్ అరౌండ్ లైక్ బీఏ కానీ బిఏలో కూడా చాలా మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. చాలా స్ట్రెంగ్త్ ఉన్న కెపాసిటీ ఉన్న సబ్జెక్ట్స్ ఉన్నాయి. బట్ చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. అలాగే బీఎస్సీ అండ్ బీకామ్ కూడా. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? సో ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు బీటెక్ మీరు చెప్పినట్టు బీటెక్ ఒక వేలం వెర్రి పిచ్చి లాగా చెప్పాలంటే దాన్ని రుద్దేస్తున్నారు అంతే. సో ఎందుకు రుద్దుతున్నారంటే బీటెక్ కాకుండా బీటెక్ లాంటి అంటే బీటెక్ చేస్తే సెటిల్మెంట్ గ్యారెంటీ అనుకుంటున్నారు పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా. ఇది కాకుండా ఇంకేదైనా ఉందంటే చాలా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్కి చాలా మందికి అదర్ దాన్ బీటెక్ చాలా ఇంట్రెస్ట్ ఉంది. అవి ఎక్కడున్న ఏం కోర్సెస్ ఉన్నాయి, లేదా ఆ కోర్సు బెస్ట్ కాలేజ్ ఏముందనే విషయం తెలియదు. ఇప్పుడు ఈరోజు మీకు దాని మీద మనం డిస్కస్ చేస్తున్నాం. సింపుల్ చెప్పాలంటే బీటెక్ కాకుండా ఇప్పుడు బీటెక్ చేశారనుకోండి, ప్లేస్మెంట్ ఎంత ఉంది? 20,000 రూపీస్ వస్తే గొప్పగా ఫీల్ అవుతున్నారు, ప్లేస్మెంట్ వస్తే చాలనుకున్నారు. కానీ ఇప్పుడు రిపోర్ట్ ప్రకారం ఏంటి, 2025 సర్వే ప్రకారము 83% అన్స్టాప్ టాలెంట్ అనే ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము 83% స్టూడెంట్స్ బీటెక్ స్టూడెంట్స్ జాబ్స్ లేవు. సో 45% ఎంబీఏస్కి జాబ్స్ లేవు. అంటే ఏంటి ఇక్కడ మనకు పాయింట్? అయినా కూడా స్టూడెంట్స్ దాని వైపు వెళ్తున్నారు. సో అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే లా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ పక్కన పెట్టేద్దాం. చాలా మందికి లా అంటే చెట్టుకి బీటెక్ అనుకుంటున్నారు. ఇది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ లా ఉంది. సో నేను దాని గురించి వీడియో చేస్తే 20 lakhs వ్యూస్ వచ్చాయి. పేరెంట్స్ అందరూ అవేర్నెస్ క్రియేట్ అయింది. సో మీరు అనుకున్నట్టు జనరల్ లా సెట్ కాదు, ఇది నేషనల్ లెవెల్లో క్లాట్ అనే ఎగ్జామినేషన్ ఉంది, కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఇది రాసి నేషనల్ లా యూనివర్సిటీస్లో కానీ వాళ్ళు లా చేస్తే వాళ్ళకి మంచి శాలరీ ప్యాకేజెస్. ఒక లాయర్కి మీరు ప్రైవేట్ లాయర్ చూస్తారనుకోండి, కొన్ని టాప్ మోస్ట్ లాయర్స్ పర్ డే ఒకసారి సుప్రీంకోర్టుకి వెళ్తే 20 lakhs ఛార్జ్ చేసే లాయర్స్ కూడా ఉన్నారు. పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి వాళ్ళే వెళ్తున్నారు. అవునా? సో తర్వాత లా పక్కన పెడదాము, బీబీఏ ప్లస్ ఎంబీఏ ఐపీ మ్యాట్ అనే ఎగ్జామ్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. సో ఐఎమ్స్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజ్లో బీబీఏ ప్లస్ ఎంబీఏ ఇంటర్ అయిపోయిన తర్వాత చేస్తే వాళ్ళు డైరెక్ట్గా ఎంబీఏ అయిపోతుంది. సంవత్సరానికి 1 crore శాలరీ ప్యాకేజ్ కూడా వచ్చే అవకాశం ఉన్న కాలేజెస్ అవన్నీ. ఎంత ఉంది చూసారా? అంతెందుకు ఇప్పుడు చూద్దాము. ప్రజెంట్ మనకి ఇండియాలో మాట్లాడుకున్న సంక్షోభం ఇండిగో. సో ఇండిగో ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. సో 65% ఇండిగో ఫ్లైట్స్ ఉన్నాయి మనకి. ఎందుకు క్యాన్సిల్ అయిపోయాయి అంటే వాళ్ళ సమస్య ఏమనుకుంటున్నారు, పైలట్స్ లేదు. మరి ఎంతసేపు కూడా ఎవరిని రుద్దాం? బీటెక్ వాళ్ళు రుద్దేశారు. అంటే ఇంకా ప్రపంచం అవి ఇంకా ఇంజనీరింగ్ తప్ప వేరే కోర్సు లేదా అది ఆలోచన లేదు. పైలట్కి ఇప్పుడు బీటెక్ చదివిన స్టూడెంట్కి 20,000 వస్తే గొప్పగా ఫీల్ అయ్యాడు. పైలట్కి 1 lakh rupees ఇస్తామంటే లేవు. ఇండిగోకి అర్జెంటుగా ఇప్పుడు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, ఇండిగో, ఎయిర్ ఇండియా అందరూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దే వాంట్ thousands of పైలట్స్. దాదాపుగా నెక్స్ట్ ఒక 5 yearsలో ఒక సర్వే ఒక రిపోర్ట్ ప్రకారము 30,000 పైలట్స్ అవసరమైంది. 30,000 నాకు తెలిసి ఉన్నది ఇప్పుడు ఒక 11,000 అంటున్నారు. ఇంకా 20,000 కావాలి షార్టేజ్. హోటల్ ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ మేనేజ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మీకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, మీరు హోటల్లో స్టార్ హోటల్లో కానీ మామూలు హోటల్లో కూడా ఒక మంచి షెఫ్కి 1 lakh పే చేస్తున్నారు. 1 lakh పే చేస్తున్నా ఈ మంత్లో ఉన్న షెఫ్ నెక్స్ట్ మంత్ ఉండలేదు. అంటే వెంటనే మారిపోతున్నారు. సో ఒకసారి ఆలోచించండి, దీని పాయింట్ మనకు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉన్నాయి, అవి ఏం ఆలోచించాలి, అవన్నీ చాలా తప్పుడు అనే ఒక ఫీలింగ్ ఉంది చాలా మందికి. బీటెక్ ఇంజనీరింగ్ చదివినోడే గొప్ప వ్యక్తి, మిగతా వాళ్ళందరూ కూడా ఏం లాభం లేదని ఫీల్ అవుతున్నారు. సో మొన్న వాసిరెడ్డి అమర్నాథ్ గారని ఆయన పెట్టారు. ఆయన అంటున్నారు పోస్టింగ్లో, సో హోటల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళని లేకపోతే మనం మిగతా ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళని పనోడని పిలుస్తున్నారు, మిగతా వాళ్ళకి మాత్రం గొప్పగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిలుస్తున్నారు. అలా ఒక సమాజంలో ఒక గీత గీసేశారు. అలా కాకుండా చాలా బెస్ట్ కోర్సెస్ ఉన్నాయి మీకు. అంటే నేను బీకామ్లో టాప్ కాలేజెస్ ఏంటి సెంట్రల్ గవర్నమెంట్వి, సో బీఎస్సీ ఏముంది,
జర్నలిజం, ఇప్పుడు మీరు జర్నలిజం చేశారు, ఎంత డిమాండ్ ఉంది అసలు. జర్నలిజం ఎంత మంచి, అసలు చాలా పవర్ఫుల్ జాబ్ అసలు, అవునా కదా. కానీ జర్నలిజం గురించి కూడా తెలియదు చాలా మందికి. ఉస్మాన్ యూనివర్సిటీలో మీరు జర్నలిజం ఉంటుందని తెలియదు, సపరేట్ కోర్స్ ఉంది, బిఏ జర్నలిజం ఉంది, చేయొచ్చు. ఇలాంటివి టాప్ 10 కోర్సెస్ అని ఇంక్లూడింగ్ ఐఎమ్స్ ఉండేది నేను లిస్ట్ తయారు చేశాను. దాన్ని మీకు సపరేట్గా ఇప్పుడు స్మార్ట్ బోర్డ్ మీద ఒక ప్రజెంటేషన్ చేసి చూపిస్తాను. ఇంటర్ తర్వాత ఓన్లీ బీటెక్ అని అందరికి ముద్ర పడిపోయింది. బీటెక్ కాకుండా ఇంకేదైనా కోర్సెస్ బీటెక్ కన్నా బెటర్గా ఉన్నాయా, అసలు బీటెక్ కాకుండా ఇంకా బెస్ట్ కోర్సెస్ లేవా, మెడిసిన్ పక్కన పెట్టేసేయండి, అసలు డిగ్రీలు ఉన్నాయా లేదా అన్న ఒక డౌట్లో పడిపోతాం. బీటెక్ అని మనం పిచ్చికి వెళ్ళిపోతున్నాం. అయినా బీటెక్ చేసిన వాళ్ళకి 80+% స్టూడెంట్స్కి జాబ్స్ లేవండి 2025 రిపోర్ట్ ప్రకారం, అవునా. మరి బీటెక్ కాకుండా బెస్ట్ కోర్సు, చాలామంది బీఏ చదవాలనుకుంటారు, అసలు బెస్ట్ బీఏ ఉందా, బీఎస్సీ బెస్ట్ది ఉందా, వాళ్ళకి వాళ్ళ ఊళ్ళల్లో మంచి మంచి కాలేజీలు అవైలబిలిటీ లేకపోయేటప్పటికి ఇవన్నీ వేస్ట్ అనుకుంటున్నారు. లేదండి, యాక్చువల్గా చాలా మంచి కోర్సెస్ ఉన్నాయి. చాలా రీసెర్చ్ చేసి మీకు చెప్తున్నాను. నా 20 years ఎక్స్పీరియన్స్లో ఉన్న ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసి రీసెర్చ్ బేస్డ్కి చెప్తున్నాను. బాగా వినండి, ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. పేరెంట్స్ కూడా బాగా వినండి. సో ట్రెండింగ్ ద బెస్ట్ కోర్సెస్, బీటెక్ని తలదన్నే కోర్సెస్ కూడా కొన్ని ఉన్నాయి. జనరల్ డిగ్రీలు ఉన్నాయి, అవి మంచి మంచి కాలేజీలు చేస్తే చాలా బాగుంటుంది. సో చూడండి, ఫస్ట్ ఇంటర్ తర్వాత డిగ్రీ కోర్సెస్, బీటెక్ కాదు నా పాయింట్. ఫస్ట్ లా డిగ్రీ అండి, టాప్ మోస్ట్ కోర్స్ లా. ఎంత డిమాండ్, అంత డిమాండ్ ఉంది. లా అంటే మీరు మళ్ళీ ఏమనుకుంటారంటే, ఇదిగో మా ఊరిలో లా సెట్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో లా సెట్ ఉంది కదా, అదేనా మీరు మాట్లాడుతున్నారు అనుకుంటారు. అది స్టేట్ గవర్నమెంట్. నేషనల్ లెవెల్లో ఒక ఎగ్జామ్ ఉంది, అది క్లాట్ అని ఎగ్జామ్ రాయండి, కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి డిసెంబర్లో జరుగుతుంది. అది ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు డిసెంబర్లో ఎగ్జామ్ జరుగుతుంది. లా ఎక్కడ మీకు అడ్వాంటేజ్ అంటే, బిఏ ఎల్ఎల్బి చేస్తారు. ఈ బిఏ ఎల్ఎల్బి చేసినప్పుడు మీరు 5 years కోర్స్ అండి. ఇది 5 years కోర్సు, 5 years కోర్సు. ఎక్కడ వస్తుంది సీట్స్? ఎన్ఎల్యూస్, నేషనల్ లా యూనివర్సిటీస్. అంటే మనకి ఇప్పుడు ఇంజనీరింగ్ కోసము ఐఐటీస్ ఉన్నాయి, అలానే లా కోసం సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ లా యూనివర్సిటీస్ పెట్టింది. హైదరాబాద్లో నల్సార్ ఉంది, వైజాగ్లో మనకి డిఎస్ అని దామో సంజీవయ్య ఉంది, నెంబర్ 1 లా కాలేజ్ లా యూనివర్సిటీ బెంగళూరులో ఉంది, ఎన్ఎల్ఎస్సియు. ఇవన్నీ కూడా 26 ఎన్ఎల్యూస్లో మీరు 5 years కోర్స్ చేయొచ్చు. చేసిన తర్వాత మీకు కార్పొరేట్ లాయర్గా వెంటనే ప్లేస్మెంట్స్ వస్తుంది. 1 lakh 2 lakh శాలరీతో చాలా లా ఫార్మ్స్ మిమ్మల్ని జాబ్లోకి తీసుకుంటాయి. లేదా మీరు కోర్టు జడ్జి కూడా కావచ్చు, రైట్. ఇది లా డిగ్రీ, 26 ఎన్ఎల్యూస్, నల్సార్, హైదరాబాద్, రైట్. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. కార్పొరేట్ లాయర్ అవుతారు, 12 to 15 lakh శాలరీ ప్యాకేజెస్, నీట్గా ఇచ్చే కెరీర్ గ్రోత్ ఏంటో మీకు చెప్తున్నాను. లీగల్ కన్సల్టెంట్ పోస్ట్ వస్తాయి మీకు, పర్ మంత్ మీరు 1 lakhతో స్టార్టింగే. తర్వాత ఇన్ హౌస్ కౌన్సిల్, జ్యుడిషియరీ సర్వీసెస్, మెజిస్ట్రేట్ అవుతారు మీరు, గవర్నమెంట్ జాబ్, జిల్లా కోర్టు జడ్జి. మీరు ఎంత పవర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం మీ కింద పనిచేస్తుంది 5 years కోర్స్ అయిపోయిన తర్వాత మీకు సీట్స్ కూడా చూడండి. ఏపీలో చదివే వాళ్ళకి క్లాట్ ద్వారా 120 సీట్స్లో మీకు 60 సీట్స్ ఏపీ కోటా ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కే వస్తుంది మీకే, అంటే ర్యాంక్ పెద్దది వచ్చినా కూడా నేషనల్ లెవెల్ ర్యాంకు మీకు సీట్ వస్తుంది. అదేవిధంగా మీకు తెలంగాణ కోటా ఉంది నల్సార్లో, వాళ్ళకి అవుట్ ఆఫ్ 132లో 28 సీట్స్ ఉన్నాయండి తెలంగాణ వాళ్ళకే. ఇవి బాగా ఉపయోగించుకోండి మీరు. ఇది టాప్ యూనివర్సిటీ కదా, సీట్ వస్తుంది లేదా నెగిటివ్గా తీసుకోవద్దు, పాజిటివ్ తీసుకుంటే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. రెండోదండి, చాలా చాలా ఇంపార్టెంట్ కోర్స్ ఏంటంటే 5 year బీబీఏ ప్లస్ ఎంబీఏ. బాగా గుర్తు, లా వద్దు నాకు. నెక్స్ట్ బీబీఏ ప్లస్ ఎంబీఏ, సూపర్ కోర్స్ అండి ఇది. ఐపీ మ్యాట్, దీని గురించి నేను వీడియో చేస్తే క్లాట్ ఐపీ మ్యాట్ మీద 20 lakh వ్యూస్ ఉన్నాయండి, 20 లక్షల వ్యూస్ అన్ని ఛానల్స్ కలుపుకుంటే ఒకే వీడియో. ఎందుకురా అంటే చాలామంది స్టూడెంట్స్కి, పేరెంట్స్కి దీని మీద అవగాహన లేదు. బీటెక్ తర్వాత బెస్ట్ కోర్స్ ఉందనే విషయం, బీబీఏ ప్లస్ ఎంబీఏ 5 years కోర్స్ ఆఫర్ చేసేటివి ఐఐఎమ్స్లో ఉంది. ఐఐఎమ్స్ అంటే ఏంటి? మళ్ళీ బీటెక్ కోసము మనకి ఐఐటీస్ ఉన్నాయి, లా కోసము ఎన్ఎల్యూస్ ఉన్నాయి. అదేవిధంగా బీబీఏ ప్లస్ ఎంబీఏ కోసము మనకి ఇండియాలో ఐఐఎమ్స్ ఉన్నాయి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజెస్. ఇవి ఎంత టాప్ కాలేజీలు అంటే వరల్డ్ ర్యాంకింగ్ ఉందండి. ఐఎం అహ్మదాబాద్, ఐఎం బెంగళూరు, ఐఎం కలకత్తా, మీకు 2 ఉంటారు కదా టాప్ మోస్ట్ పీపుల్. చేతన్ భగత్, సో చేతన్ భగత్ నావల్స్ రాస్తాడు. సో ఐఎం అహ్మదాబాద్లో అతను అలమ్నస్ అండి అతను, అవునా. హర్ష భోగల్ క్రికెట్ కామెంటేటర్, ఐఎం అహ్మదాబాద్ స్టూడెంట్. రఘురామ్ రంజన్ ఆర్బీఐ పాత గవర్నర్, సో ఐఎం బెంగళూరు స్టూడెంట్. ఎంతమంది ఉన్నారు ఐఎం పీపుల్, మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఆ ఐఎమ్స్లో బీబీఏ ప్లస్ ఎంబీఏ, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మీరు చేయొచ్చు. సో దానికి ఏం ఎగ్జామ్ రాయాలంటే మీరు ఐపీ మ్యాట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ రాయాలి, ఐపీ మ్యాట్.
ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామింగ్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ ఈ ఐపీ మ్యాట్ కానీ మీరు రాశారంటే ఈ 5 years కోర్స్ ఎప్పుడు జరుగుతుంది ఐపీ మ్యాట్ ఎగ్జామ్ అంటే ఎవ్రీ ఇయర్ ఈ మార్చి నుంచి ఈ ఏప్రిల్ మే జూన్లో జరుగుతుందండి. అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ కావాలి మీరు, రైట్. మరి ఏం జాబ్స్ వస్తుంది మీకు బీబీఏ ప్లస్ ఎంబీఏ చేస్తే అంటే మేనేజ్మెంట్ కన్సల్టెంట్ చూసారా శాలరీస్ 5 years తర్వాత మీకు 50 lakhs శాలరీ ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంది, అవునా. ప్రోడక్ట్ మేనేజర్ టెక్నాలజీలో వెళ్తారు, అవునా. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఫైనాన్స్ 40-50 lakhs. మార్కెటింగ్ మేనేజర్ ఆపరేషన్ మేనేజర్ చూసారు శాలరీ ప్యాకేజెస్ పర్ ఇయర్ 40-50 lakhs గ్యారంటీకి ఉంది మీకు 5 years కోర్స్ చేసిన తర్వాత, రైట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అయితే ఇప్పుడు మరి ఎన్ని ఐఎమ్స్ బీబీఏ ప్లస్ ఎంబీఏని ఆఫర్ చేస్తున్నాయి? మనకి మొత్తం ఐఎమ్స్ ఉన్నాయి ఇండియాలో 22 ఉన్నాయండి, 22. ఈ 22లో ప్రజెంట్ మీకు ఆఫర్ చేస్తుంది ఈరోజు 2026 జనవరి డేట్ చూసుకుంటే, సో మీరు 7 ఐఎమ్స్ బీబీ ప్లస్ ఎంబీ ఆఫర్ చేస్తుంది. ఐఎమ్ ఇండోర్, ఐఎమ్ రోహతక్, ఐఎమ్ షిల్లాంగ్, హియర్ చాలా ప్రముఖమైన ఐఎమ్స్. ఐఎమ్ రాంచీ, ఐఎమ్ అమృత్సర్, ఐఎమ్ జమ్మూ, ఐఎమ్ బోధ్గయా. ఇండోర్, రోహతక్, షిల్లాంగ్ ఈ 3 చాలా టాప్ ఐఎమ్స్. మన వీటిలో ర్యాంక్ తీసుకుంటే 7 ఐఎమ్స్లో 5 years కోర్స్ ఉంది. చాలా రేర్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. 7 ఐఎమ్స్లో 5 years కోర్స్ ఉంది, రైట్. నెక్స్ట్ మరొక 4 ఐఎమ్స్ ఉన్నాయి. ఆ 4 ఐఎమ్స్ ఏం చేశాయంటే అక్కడ 7 ఇక్కడ 4 ఏం చేశాయంటే 4 years కోర్స్ రన్ చేస్తుంది. మీకు నాకు బీబీఏ ప్లస్ ఎంబీఏ వద్దు 5 years కోర్స్ వద్దు 4 years కోర్స్ బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్. సో ఇది 4 years కోర్స్ అండి. ఇది ఐఎమ్ సిర్మోర్లో ఉంది, ఐఎమ్ కొజికోడ్లో ఉంది, చాలా టాప్. ఐఎమ్ లక్నో అనౌన్స్ చేసింది, ఐఎమ్ సంబల్పూర్ ఒరిస్సా. ఐఎమ్ కొజికోడ్లో ఆల్రెడీ 2025లో ఒక ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఐఎమ్ లక్నో 2025లో అనౌన్స్ చేసింది, 2026 నుంచి నేను స్టార్ట్ చేస్తానని చెప్పి కోర్స్ చెప్పిందండి. చాలామంది తెలియని న్యూస్ ఇది. అంటే 4 ఐఎమ్స్లో 4 year కోర్స్ ఉంది, చాలా బెస్ట్ కోర్సు. 4 year అంటే మీరు షార్ట్ టర్మ్లో బయట వచ్చేస్తారు. అక్కడ 5 years కోర్సు, ఇక్కడ 4 years కోర్సు, రైట్. సో ఇవి మొత్తం మీద ఎన్ని వచ్చాయి 11 ఐఎమ్స్లో మనకి బీబీఏ ప్లస్ ఎంబీఏ కొన్ని ఐఎమ్స్, రిమైనింగ్ 4 అక్కడ 7, రిమైనింగ్ 4 ఐఎమ్స్ ఓన్లీ 4 years కోర్స్ ఆఫర్ చేస్తుంది. దీనికి రాయాల్సిన ఇంట్రెస్ట్ మీరు ఐపీ మ్యాట్ అనే ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఐపీ మ్యాట్ అనే ఎగ్జామ్ రాస్తేనే మీరు ఈ కోర్సులోకి వెళ్ళగలుగుతారు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఇంటర్మీడియట్ సెకండరీ స్టూడెంట్స్కి ఈ ఏప్రిల్ మే జూన్లో జరుగుతుంది. ఎగ్జామ్ నోటిఫికేషన్స్ అంతా డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, రైట్. నెక్స్ట్ 3rd కోర్స్ బీసీఏ అండి, అవునా. మరి బీసీఏ కూడా మంచి కోర్సు. మరి బీసీఏ మంచి, చాలామంది కంప్యూటర్ అప్లికేషన్ సిస్టము బీసీఏ చేయండి. బీసీఏ ఎందుకు చేయరు? బీసీఏ చేసిన తర్వాత మీరు ఎంసీఏ చేస్తే చాలా మంచి లాభాలు ఉన్నాయి. అంటే నేను బీటెక్ వైపు వెళ్ళలేదు, బీసీఏ ద్వారా మీరు వెళ్ళొచ్చు. ఎందుకు? బీసీఏ ప్లస్ ఎంసీఏకి ఆఫర్ ఉంది. బీసీఏ చేసిన ఎంసీఏ ఎలిజిబిలిటీ ఉంది మీకు, అవునా. ఎంసీఏ చేస్తే మీకు చాలా బాగుంటుంది. మీకు ఎన్ఐటీస్లో ఉంది ఎంసీఏ. నిమ్సెట్ అనే ఎగ్జామ్ రాయాలి. నిమ్సెట్ అనే ఎగ్జామ్